నవకాంత్ గారు, పిఎంసి హిందీ శాటిలైట్ ఛానల్ జనవరి 26కి చాలా అంగరంగ వైభవంగా లాంచ్ చేసుకుంది. తర్వాత సెలబ్రేషన్స్ని వివిధ ప్రాంతాల్లో కూడా చాలా చక్కగా నిర్వహించుకుంది. సో ఇప్పుడు పిఎంసి హిందీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు, ఆ ఛానల్ ప్రజలకు ఏం ఇవ్వబోతోంది? మొన్న ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం పిఎంసి హిందీ ద్వారా ఎట్లాంటి జరగబోతుందని. మెయిన్గా పిఎంసి హిందీ ద్వారా అద్భుతమైన కంటెంట్ రాబోతుంది, ప్రపంచాన్ని మార్చే కంటెంట్ రాబోతుంది. ఆ కంటెంట్ ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి ట్రాన్స్లేట్ అవ్వబోతుంది. అంటే పిఎంసి హిందీ అంటే హిందీ ఒకటే కాదు, హిందీ ఛానల్ వాళ్ళు తయారు చేసే కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో డబ్ అవ్వబోతుంది. ఎలాగైతే ఇప్పుడు హిందీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో డబ్ అవుతాయో, హిందీ ఛానల్ కంటెంట్ ప్రపంచంలో ప్రతి భాషలో డబ్బింగ్ అవ్వబోతుంది. ఇప్పుడు పత్రి గారు ఒక భాషలోనే మాట్లాడారు, అవి అన్ని భాషల్లో వస్తాయి. మనం ఒక భాషలో వంటల ప్రోగ్రామ్ చేస్తాం, అన్ని భాషల్లో డబ్బింగ్ వేస్తాయి. ఇప్పుడు ఎట్లయితే డిస్కవరీ ఛానల్ ఉంది, డిస్కవరీకి తెలుగు ఉంది కదా, డిస్కవరీ తమిళ్ ఉంది, డిస్కవరీ కన్నడ ఉంది, డిస్కవరీ ఛానల్ అన్ని భాషల్లో వస్తుంది కదా. అట్లనే ప్రతి భాషకి సపరేట్ ఆఫీసులు సపరేట్ ఏమి ఉండవు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ప్రతి భాషకి డబ్బింగ్ మారుతుంది తప్ప అదే ప్రొడక్షను, అదే కెమెరాలు, అదే ఆర్టిస్టులు ఉంటారు. అట్లనే పిఎంసి హిందీ ద్వారా వచ్చే కంటెంట్ అన్నది విస్తరించబోతుంది ఒకటి. రెండవది, రేపు పొద్దున మనం ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేయబోతున్నాం పిఎంసి ప్రైమ్ పేరుతో. ఆ పిఎంసి ప్రైమ్లో దిస్ ఈజ్ ద వరల్డ్ ఫస్ట్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేయబోతున్నాం. ఆ పిఎంసి ప్రైమ్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మేజర్ పార్ట్ పిఎంసి హిందీ పోషిస్తుంది. ఇప్పుడు మీకు తెలుగు సీరియల్స్ హిందీలో హిట్ అయినా తక్కువ ఉంటాయి, తెలుగులో చేసిన తర్వాత హిందీలో డబ్ అయిన తక్కువ ఉంటాయి. అదే హిందీ సీరియల్స్ తెలుగులో హిట్ అయినవి ఎక్కువ ఉంటాయి వరల్డ్ వైడ్లో. ఎందుకంటే ఆ క్వాలిటీ కానీ అది మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే పాన్ ఇండియా స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక అమీర్ ఖాన్ సినిమా ఉందనుకో, 400 కోట్లు 300 కోట్లు బడ్జెట్ పెట్టి తీయగలుగుతారు, ఎందుకంటే పాన్ ఇండియా స్కోప్ ఉన్న సినిమా కాబట్టి దట్ దే విల్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ మనీ. అదే తెలుగు సినిమా ఉందనుకో 50 కోట్లు 100 కోట్లలో తీస్తారు జనరల్గా. సరే ఇప్పుడు అంటే తెలుగు సినిమాలు కూడా రాజమౌళి గారి వల్ల తెలుగు సినిమాలు కూడా ఇంటర్నేషనల్గా నేషనల్గా వెళ్తున్నాయి. కానీ జనరల్గా అయితే బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా అనుకోండి, బడ్జెట్ ఒక 60 కోట్లు 70 కోట్లు అని ఉంటుంది. అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ సినిమా అనుకోండి, 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ ఉంటుంది. దాని తగ్గట్టు గ్రాండ్ విజువలైజేషన్ కానీ, విజువల్స్ కానీ, ఆ ఇంపాక్ట్ కానీ, సౌండ్ కానీ, గ్రాండర్ పిక్చర్ వస్తుంది అన్నట్లు. అట్లా మనం పిఎంసి హిందీ అన్నది అంత గ్రాండర్ విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది స్పిరిచువల్ వరల్డ్లో. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ పిఎంసి హిందీ. నవకాంత్ గారు చెప్పినట్టు పిఎంసి హిందీ ద్వారా వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజ్లోనూ ఈజీగా ఈ ధ్యానము, ఈ జ్ఞానము అనేది వెళుతుంది. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, విత్ హై క్వాలిటీతో. అయితే ఇక్కడ ఒకటి అనుకోవచ్చు, పిఎంసి హిందీ ద్వారా అనే కంటే కూడా హిందీ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ వచ్చేస్తుంది. అవును, వన్ మీడియా నెట్వర్క్ కంపెనీ ద్వారా ప్రపంచంలోకి అన్ని లాంగ్వేజెస్లోకి కావాల్సిన హై క్వాలిటీ కంటెంట్ రాబోతుంది. ఆ కంటెంట్ని వన్ మీడియా నెట్వర్క్ ప్రొడ్యూస్ చేయబోతుంది అని చెప్పుకోవడం ఈజీ, ఎందుకంటే హిందీ అంటే కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ హిందీ అంటే తెలుగు కన్నడ అంటారు. వన్ మీడియా నెట్వర్క్ అనేది ప్రొడ్యూస్ చేయబోతుంది. ఓకే, సో పిఎంసి హిందీని వన్ మీడియా నెట్వర్క్ అన్నది కంపెనీ పేరు. పిఎంసి హిందీ ఇస్ ద బ్రాండ్ నేమ్. ఓకే సార్.